హాయ్ ఫ్రెండ్స్, నేను మీ మమత. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. నేను ఈరోజు ఇడ్లీ పిండితోని బోండాలు, చిన్న పునుగులు ఎలా చేయాలో చూపిస్తాను. కొద్దిగా ఇడ్లీ బ్యాటర్ తీసుకున్నాను. నేను బియ్యం పిండి 1 కప్పు, మైదా పిండి 1 కప్పు, ఈ 2 తీసుకున్నాను నేను. దానికి కావాల్సిన ఉల్లి తరుగు, పచ్చిమిర్చి తరుగు, కరివేపాకు, అల్లం తరుగు, కొత్తిమీర తరుగు కట్ చేసి పెట్టుకున్నాను నేను. ఈ మొత్తం పిండి మిశ్రమంలో వేసి కలుపుకుందాం. ముందుగా 1 కప్పు బియ్యం పిండి, 1 కప్పు మైదా పిండి, కట్ చేసుకున్న వెజిటేబుల్ ముక్కలు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఉప్పు, టేస్ట్కి సరిపడా వేసుకోవాలి. కలుపుకోవాలి. చిన్న బాల్ వచ్చే విధంగా ఉండాలి పిండి మిశ్రమం. ఈ విధంగా ఉంటే సరిపోద్ది. లేదంటే కొద్దిగా వాటర్ వేసి కలుపుకోవాలి. నేను చట్నీ కోసం వేయించి పెట్టుకున్నాను. పల్లీలు, పుట్నాలు మిక్సీ చేసుకోవాలి. వేయించిన పచ్చిమిర్చి, కొద్దిగా జీలకర్ర, వెల్లుల్లి, ఉప్పు మిక్సీ చేసుకోవాలి. మిక్సీ పట్టుకున్న తర్వాత కొద్దిగా వాటర్ వేసి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాలి. కొంచెం కొత్తిమీర వేసుకోవాలి. ఇలా జారుగా మిక్సీ గ్రైండ్ చేసుకోవాలి. తాలింపు కోసం ఆయిల్ వేడి చేసుకొని జీలకర్ర, ఆవాలు, వెల్లుల్లి, కొద్దిగా కరివేపాకు వేసి వేయించుకోవాలి. తాలింపు వేగింది. దీన్ని మన చట్నీలో వేసి కలుపుకుందాం. చట్నీ రెడీ అయింది. ఇప్పుడు పునుగుల కోసం మనం ఆయిల్ వేడి చేసుకుందాం. ఆయిల్ వేడయింది. చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఎరుపు కలర్లో వచ్చే వరకు, రెడ్గా వేగే వరకు వేయించుకోవాలి. చిన్న చిన్న పునుగుల్లా వేసుకోవాలి. ఒకవేళ వేయడం రాకపోయిందనుకో కొద్దిగా తడి చేసుకొని వేసుకోవాలి. బాగా ఫ్రై అయ్యాయి. తీసి పక్కన వేరే ప్లేట్లో వేసుకోవాలి. చూడడానికి ఇడ్లీ పిండితో చేసినాయి కాబట్టి రవ్వగా కనబడుతుంది, కానీ టేస్ట్ మాత్రం బాగుంటుంది. చాలా క్రంచీగా వేగినాయి. మళ్ళీ ఇంకొక వాయి వేసుకున్నాను నేను. ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. చూడండి, అన్నీ రెడ్డిష్లో బాగున్నాయి. చూడడానికి, తినడానికి టేస్ట్ కూడా బాగుంటుంది. చూడండి అన్నీ ఎలా ఫ్రై అయ్యాయో, క్రంచీగా ఉన్నాయి అన్నీ. నేను ముందుగానే సాంబార్ చేసి పెట్టుకున్నాను. సాంబార్, పల్లి చట్నీ, పునుగులు టేస్ట్ చేస్తున్నాను. ఎలా ఉన్నాయో చెప్తాను. మీరు కూడా చేసి కామెంట్ రూపంలో నాకు చెప్పండి ఎలా ఉందో. టేస్ట్ అయితే బాగుంది. చూడండి ఎలా క్రంచీగా ఉందో. టేస్ట్ అయితే బాగుంది. టేస్ట్ అయితే బాగుంది. ఇది నా ఫస్ట్ లాంగ్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. ప్లీజ్ సపోర్ట్ చేయండి. లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. బాయ్ అందరికీ.